వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచంపై యుద్ధ మేఘాల వలన పర్షియన్ గల్ఫ్లోని హర్మూజ్ ప్రాంతంలో ఈసారి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య యుద్ధం ఏదైతే మొదలైందో ఒక 2-3 రోజుల నుంచి వెళ్ళి ఏదైతే మిజైల్ వర్షన్స్ కురిపించుకుంటూ బాంబుల వర్షాలు కురిపించుకుంటూ ఇరు దేశాలు ఏదైతే యుద్ధంలో దిగాయో ఆ విషయంకి సంబంధించింది మనం ఒకసారి చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ సంబంధించిన రేట్లు బ్యారెల్కు పెరుగుతూనే పోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి చూస్తే గతంలో 64.63 పర్ బ్యారెల్ ఉండగా డాలర్స్ రేట్ ఉండగా ఈరోజు మనం చూసినట్టయితే అదే $75 to $78కు పెరిగిపోయింది. ఏదైతే ఆ యుద్ధ మేఘాలకు సంబంధించిన వాతావరణం ఉన్నదో ఆ యుద్ధం దానికి సంబంధించిన ఇంపాక్ట్ మన భారతదేశంలో కూడా ఈరోజు మనం ఒక విషయం మనం ఒక గమనించినట్టయితే యుద్ధాలు జరుగుతున్న చోట ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వెళ్ళి పర్షియన్ ప్రాంతం నుంచి వెళ్ళి హర్మూజ్ ప్రాంతం నుంచి వెళ్ళి మనకు దాటి ఏదైతే మనకు రావాల్సిన క్రూడ్ ఆయిల్ ఉన్నదో ఆ క్రూడ్ ఆయిల్ మనకు రావాల్సింది అక్కడి నుంచి వెళ్ళి వస్తుంది. కాబట్టి మ్యాక్సిమం మనకు క్రూడ్ ఆయిల్ భారతదేశానికి సప్లై చేసే దాంట్లో రష్యా, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్, అలాగే సౌదీ అరేబియా, కొంత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి వెళ్ళి కూడా మనం దిగుమతి చేసుకుంటాం. కాకపోతే ఎక్కువ శాతం మనం రష్యా నుంచి వెళ్ళి దిగుమతి చేసుకుంటాం. అలాగే ఇరాక్ నుండి, దాని తర్వాత 3వ స్థానంలో సౌదీ అరేబియా, 4వ స్థానంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెళ్ళి మనం దిగుమతి చేసుకుంటాం. ఈ విషయానికి వస్తే ఈరోజు ఏదైతే క్రూడ్ ఆయిల్ పెంచడానికి యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలోనే ఈరోజు మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అసలు వాస్తవానికి యుద్ధాలు ఎలాంటి మనకు ఆర్థికంగా మనకు ఎట్లా దెబ్బతీయబోతున్నాయి, ఈ విధంగా మన భారతదేశానికి సంబంధించిన అయితే ఆర్థికమైన అంశాలు ఉన్నాయో దీని మీద ఎలా దెబ్బతీయబోతున్నాయి, క్రూడ్ ఆయిల్ సంబంధించి కానీ అనేక విషయాలలో దిగుమతులలో కానీ ఎగుమతులలో కానీ మనం ఎలా ఫైనాన్షియల్లీ క్రైసిస్ను ఇంకా రాబోయే కాలంలో మనం అనుభవించవలసి వస్తుందో ఆ విషయంపై మాట్లాడడానికి ఈరోజు మనకు ప్రస్తుతం సామాజిక విశ్లేషకులైనటువంటి నైనాల గోవర్ధన్ గారు, అలాగే సామాజిక విశ్లేషకులైన కోటేశ్వరరావు గారు, అలాగే ఆర్థిక నిపుణులు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఏదైతే ఉన్నదో ఒల్లాల సురేష్ గారు, అలాగే సిపిఐఎం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గఫూర్ గారు కూడా ఈరోజు మనతో మాట్లాడడానికి జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఒకసారి మన చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైడ్స్ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి డాక్టర్ సుధాకర్ శర్మ గారితో మాట్లాడి మొదలు పెడదాం ఈ కార్యక్రమానికి. సార్, ప్రస్తుతం ఏదైతే ఇజ్రాయిల్ ఇరాన్కు సంబంధించిన ఏదైతే యుద్ధం ఒక్కసారి మనం చూసినట్టయితే గల్ఫ్ దేశాలలో మొదటిగా ఇరాక్కు కువైత్ మధ్య ఏదైతే యుద్ధం జరిగిందో ఆ యుద్ధం తర్వాత అక్కడ అణుయుద్ధాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి అనే ఒక ఆరోపణలతో అక్కడికి చేశారు. దాని తర్వాత సిరియా, దాని తర్వాత ఏమంటారు దానికి యెమెన్, ఈ ప్రాంతాలలో అనేక దేశాలలో ఈరోజు అమెరికా తనదైన శైలిలో వెళ్ళినాక అక్కడ మొత్తం ప్రతి దగ్గర గల్ఫ్ మొత్తం ప్రాంతంలో తనకు ఏదైతే ఏమంటారు మిలిటరీ ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన వాళ్ళు స్పేస్ని అక్కడిని పెట్టుకున్నారు, స్థావరాలు ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు మధ్య భారతదేశానికి సంబంధించిన మన భారతదేశంలో కూడా కన్ను పెట్టినట్టుగా కనబడుతుంది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఒక్కసారిగా ఇరాన్కు సంబంధించి ప్రతిసారి అణుబాంబు తయారు చేస్తుందని అమెరికా చెప్తూనే ఉన్నది, కానీ ఇంత సీరియస్గా ఎప్పుడైతే మాట్లాడుకోలేదు. అతని మీద అనేక సంవత్సరాల నుంచి వెళ్ళి అతనికి ఆర్థికంగా ఎంబార్గో చేసి పెట్టింది. అయినప్పటికీ ఈరోజు ఒక్కటేసారిగా ఇజ్రాయిల్ మీద ఏదైతే యుద్ధం ఒక 2-3 రోజుల నుంచి వెళ్ళి కొనసాగుతున్నదో ఈ నేపథ్యంలో మనం చూస్తే ఖచ్చితంగా ఒక ప్రపంచ యుద్ధం మొదలవుతుందనే సంకేతాలు మాత్రం కనబడుతున్నాయి. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మనం ఆలోచిస్తే గత 100 సంవత్సరాల జియో పాలిటిక్స్ని కనుక మనం అధ్యయనం చేసినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక నేపథ్యం చాలా ఆసక్తికరమైనటువంటిది. దీన్ని ఒక గొలుసుకట్టు యుద్ధాలుగా మనం అభివర్ణించవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవ్రీ వార్ ఈస్ గెటింగ్ రిలేటెడ్ టు సమ్ అదర్ కైండ్ ఆఫ్ క్రైసిస్. అలాగే మనం చూసినట్లయితే వన్ వార్ ఈస్ సైలెంట్లీ లీడింగ్ టు దట్ ఆఫ్ అనదర్ వార్. మరి ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూసినట్లయితే అనేక అనిశ్చితి, అన్సర్టెనిటీ, ఇన్సెక్యూరిటీ, అలాగే లాట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ మనం చూస్తూ ఉన్నాం.
ఈ నేపథ్యంలో మనం ఇంతవరకు ఉన్నటువంటి ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ గురించి కూడా మాట్లాడుకున్నాం. అంతకుముందు ఉన్నటువంటి వార్ బిట్వీన్ యుక్రెయిన్ అండ్ మాస్కో అది చూసాం. ఇవన్నీ కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక అంతర్యుద్ధంలాగా ఉన్నటువంటి ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారుతోంది. అదే ది వార్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ఇరాన్. ఎప్పుడైతే ఇజ్రాయిల్ పాలస్తీన్ యుద్ధంలో ఉన్న నేపథ్యంలో హౌతీ దాడులు జరిగాయో అప్పుడు వాటి వెనక ఉన్నటువంటి మూలశక్తి ఇరాన్ అనేటువంటి ఒక సంకేతంతో ఇజ్రాయిల్ ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ మిసైల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విధ్వంసం చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు మనకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో తెలుస్తోంది. మరి ఇవన్నీ కూడా దేనికి సంకేతం ఇస్తున్నాయి? అసలు మిడిల్ ఈస్ట్ను ఎందుకు ఇంత ఇన్సెక్యూర్గా ఉంచారనేటువంటిది నిజంగా మనం అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అంశం. మనం క్రూడ్ ఆయిల్ అనేటువంటిది, ఎనర్జీ అనేటువంటిది ప్రపంచానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక ఎలిమెంట్. మరి అటువంటి ఇంధనం విషయంలో దాదాపు మేజర్ కాంట్రిబ్యూషన్ చేసేటువంటి మిడిల్ ఈస్ట్లో ఈ క్రైసిస్ ఎందుకు ఏర్పడుతోంది అని మనం చాలా సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రపంచాన్ని శాసించాలి అనుకునేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో సోకాల్డ్ సూపర్ పవర్స్ అవన్నీ కూడా ఇండైరెక్ట్గా సైలెంట్గా ఈ ఏరియాను టార్గెట్ చేస్తున్నాయి. వాటి ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అనేటువంటి ఒక మిషతో అవి రకరకాల మూవ్స్ ఇక్కడ చేస్తున్నాయి. ఆ స్ట్రాటజిక్ మూవ్స్లో కనుక మనం చూసినట్లయితే భారతదేశాన్ని కూడా పావుగా వాడుకోవాలనేటువంటి ఒక నేపథ్యం కూడా మనకు కనిపిస్తోంది. ఇంత దూరం వచ్చినటువంటి ఈ ప్రణాళిక నిజంగా ప్రపంచాన్ని ఎటు తీసుకువెళ్తుంది అనేటువంటి ఒక ఆందోళన ఉంది. మరీ ముఖ్యంగా సామాన్యునికి అవసరమైనటువంటి పెట్రోల్ అనేటువంటి విషయంలో ఈరోజు మనం ప్రత్యేకమైన ఫోకస్ ఉంచాం. ఆ ఫోకస్ ఎలా వెళ్తోందంటే నిజంగా ఎక్కడ ఏ రకమైనటువంటి ఒక ఇబ్బంది కలిగినా కూడా దాని ఎఫెక్ట్ ముందు మనం పెట్రోల్ విషయంలో చూస్తున్నాం. ఇప్పుడు మన జమీల్ గారు చెప్పినట్లు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇప్పుడు $75కి వచ్చి ఒక 75 to 76 మధ్య నిలబడినట్టు మనం చూస్తున్నాం. మరి విల్ ఇట్ ఎస్కలేట్ అంటే దెర్ ఆర్ సమ్ రిపోర్ట్స్ దట్ ఇఫ్ యుఎస్ ఇంటర్వీన్స్ అండ్ డీఎస్కలేట్స్ ద సిచ్యువేషన్ దేర్ మైట్ బి సమ్ రిలీఫ్ ఫర్ ది వరల్డ్ అని ఒక వెర్షన్ ఉంది. కానీ నిజంగా యుఎస్ అటువంటి చర్యలు చేపడుతుందా? యుఎస్ అండ్ ఇజ్రాయిల్ అలైడ్ ఫోర్సెస్ ఎప్పుడైతే కనుక ఇరాన్ను పూర్తిగా వీకెన్ చేయాలి అనేటువంటి ఒక నేపథ్యంతో ఉన్నాయా? ఇలాంటి అనేక అంశాలు మన ముందున్నాయి. వీటన్నిటిని బట్టి పెట్రోల్ అనేటువంటిది వీటన్నిటిలో ఉన్నటువంటి ఒక మార్పుకు లోనయ్యేటువంటి ఒక ఎలిమెంట్ కాబట్టి, ఒక అంశం కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా పెట్రోల్ విషయంలో ఏ మార్పు ఏ విధంగా ఎటువంటి మనకు ఒక కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది, అలాగే దాన్ని భారతదేశం ఎలా తట్టుకోగలదు అనేటువంటి విషయంలో ఒక చర్చా కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఫోర్సైట్స్ టీవీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా వారి వారి రంగాల్లో నిపుణులు కాబట్టి వారు ఇచ్చేటువంటి అభిప్రాయాలను మనం సేకరిద్దాం. ఎందువల్ల అంటే ఎవ్రీ థాట్ ప్యాటర్న్ ఆర్ ప్రాసెస్ ఈస్ రియలీ యూనిక్ కాబట్టి వాటి ద్వారా మనం ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ నిర్మించుకుందామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి నయనాల గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. నయనాల గోవర్ధన్ గారు, ప్రస్తుతం ఏదైతే చూసామో నిన్న ఒక్కసారిగా ఇరాన్ మీద దాడులు జరిగింది. అదే దానికి రిట్రీట్గా వారు కూడా ఇరాన్ వారు కూడా తెలవీవ్ మీద అంటే ఇజ్రాయెల్కు సంబంధించిన ఏదైతే రాజధాని ఉన్నదో అక్కడ వారికి కూడా దాడి జరిగింది. ఈ ద్వారా ఇప్పుడైతే ఒక్కటిసారిగా మనం చూసినట్టయితే 64.63 ఉన్న డాలర్ ఏదైతే బ్యారెల్ రేటు ఈరోజు 75 to 76, 78 మధ్యలో వచ్చి ఆగింది. ఇప్పుడు ప్రస్తుతం ఇంకా కొంచెం పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో 200కు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా మనకు నిపుణులు చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి గోవర్ధన్ గారు? నయనాల గోవర్ధన్ గారు. అయితే ఇందాక ఏదైతే మనకు ఆ ప్రాంతం గత 300-400 సంవత్సరాల నుండి ప్రధానమైనటువంటి ఎనర్జీ వనరుగా ఉండడం అనేటువంటిది చాలా కీలకమైన విషయం. మిడిల్ ఈస్ట్ లేదా మధ్యప్రాచ్యం ఏరియా ఏదైతే ఉందో దీనిపైన గత 200 సంవత్సరాల నుండి బ్రిటన్ కానీ లేకపోతే తర్వాత రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా పొడుగు కింద పశ్చిమ సామ్రాజ్యవాద దేశాలన్నీ ఒక కూటమిగా ఏర్పడి
మొత్తం కూడా ఆ ప్రాంతాన్ని కొల్లగొడుతున్నటువంటి క్రమం ఉంది. ఆ కొల్లగొడుతున్నటువంటి క్రమంలో భాగంగానే గతంలో మొత్తం చాలా ఉద్యమాలు, చాలా యుద్ధాలు మిడిల్ ఈస్ట్ కేంద్రంగా జరుగుతాయి. ఇజ్రాయిల్ కి దాదాపు మిడిల్ ఈస్ట్ లో ఉండినటువంటి ఏ అరబ్ కంట్రీకి కూడా యుద్ధాలు జరిగినటువంటిది చాలా అరుదైంది. యుద్ధం జరగలేదంటే చాలా అతిశయోక్తి. అంటే గత 5-6 దశాబ్దాలు. కాబట్టి ఈ యుద్ధాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇందులో ప్రతి యుద్ధంలో ఎందుకు ఇజ్రాయలే గెలుస్తుంది? అరబ్ కంట్రీస్ అన్ని తరచుగా ఎందుకు ఓడిపోతాయి? ఒంటరిగా కానీ అరబ్ కంట్రీస్ అన్ని కూడా కలిసి ఉన్నప్పటికి కూడా ఎందుకు ఓడిపోతాయి అంటే, అక్కడ 1960 అనేటటువంటి క్రమానికి ముందు, అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం లేదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాతనే ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం ప్రపంచవ్యాప్తంగా తరిమివేయబడ్డ, అంటే జర్మనీ, నాజీ, హిట్లర్ జెవ్స్ పైన ఏదైతే ఉచ్చపోసుకొస్తారో ఆ క్రమంలో ప్రపంచంలో ఉండేటటువంటి ఆయిల్ సామ్రాజ్యవాదులందరూ కూడా ఇజ్రాయిల్ దేశాన్ని అక్కడ స్థాపింప చేయడం జరిగింది. ఆ ఇజ్రాయిల్ కి గతంలో బ్రిటన్ ఆయుధాలు, అన్ని విధాల దానికి ఆయుధ సంపత్తిని, అన్ని అవకాశాలను కల్పించింది దాన్ని సుసంపన్నం చేయడానికి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది మరింత శక్తివంతంగా చేయడానికి ఏదైతే అమెరికా ఒక సూపర్ పవర్ గా వెలిచిందో, ఆ అమెరికా దానికి పూర్తి స్థాయిలో పశ్చిమ దేశాల నాయకత్వంలో సమిష్టిగా దానికి పూర్తి సాయం చేసింది. ఆ విధంగా అది అంతులేనంత శాస్త్ర సాంకేతిక ప్రగతికి అది స్వీయాత్మకంగా అది డెవలప్మెంట్ కాదు, అది అనేక దేశాల యొక్క సంయుక్త తోడ్పాటు వల్లనే జరిగింది. ఈ రోజు కూడా ప్రతి యుద్ధంలో పశ్చిమ సామ్రాజ్యవాదుల అండలేనిదే ఇజ్రాయెల్ యుద్ధం చేయదు. ఆశ్చర్యకరంగా చూస్తే ట్రంప్ ఎన్నికల్లో నినాదం ఏమిటి అంటే, నేను ప్రపంచంలో శాంతి నెలకొల్పుతాను అనేది తన ఎన్నికల నినాదం. అంటే నేను ఉక్రెయిన్ రష్యా వారిని నిలిపేస్తాను, ఆపేస్తాను అనేది ఆయన ఎన్నికల నినాదం. రెండవది, ఇజ్రాయెల్ గాజా వారిని కూడా నేను పూర్తిగా నిలిపేపిస్తాను, అక్కడ శాంతి పూలు పూయిస్తానని చెప్పేసి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కీలకమైన వాగ్దానం. మరి ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసే సమయానికి ఇజ్రాయెల్ కి ఏమైనా హాని జరిగితే నేనున్నాను, ఈ భూమండలంలో ఇరాన్ అనేటటువంటి ఒక దేశం లేకుండా కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు ఇజ్రాయెల్ కి మద్దతు అమెరికా వచ్చింది. అంటే అమెరికా యొక్క ట్రంప్ యొక్క సార్ మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. మీరు మీరు వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది సార్. మీ నెట్ కనెక్షన్ ఒకసారి చూసుకొని, ఒకవేళ కనుక వీడియో కనెక్ట్ సరైన పద్ధతిలో రాకపోతే ఆడియోని యూజ్ చేయండి సార్. కేవలం ఒకసారి నెట్ కనెక్షన్ చూసుకోండి. అప్పటి వరకు మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ప్రస్తుతం ఏదైతే పరిస్థితులలో మనం చూస్తున్నాము, నయనాల గోవర్ధన్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అమెరికా ఏదైతే చెప్పిందో ఇరాన్కి సంబంధించింది, కానీ ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఇజ్రాయెల్ వైపు మేము ఉంటాము, ఇరాన్ను నామ రూపాలు లేక చేసుకోమని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో మనకు ఇప్పుడు ఈ గల్ఫ్ ప్రాంతానికి సంబంధించింది అమెరికా తన పద్ధతిలో గతం నుంచెల్లే ప్రయత్నాలు చేస్తున్నది. ఈరోజు పూర్తిగా మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని తన ఒక యుద్ధ స్థావరాలుగా మార్చుకున్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఈ సమయంలోనే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న సమయంలోనే ఈరోజు ఇరాన్పై ముక్కమ్మడిగా దాడి చేస్తున్న ఇజ్రాయిల్పై ఆ ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా పెద్ద ఎత్తున పడుతుంది. ఈ విషయంపై మీరు ఎలా విశ్లేషిస్తారండి కోటేశ్వరరావు గారు? గతంలో ఇరాక్ దగ్గర మారణాయుధాలని గుట్టలుగా పోశాడు సద్దాం హుస్సేన్ అనేటువంటి సాకుతోటి ఇదే అమెరికా దాని మీద దాడి చేయటమే కాకుండా సద్దాం హుస్సేన్ని ఉరిదీసి చంపేసినటువంటిది మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ తర్వాత అదే అమెరికా ఏం చెప్పింది, లేదు అక్కడ అలాంటి ఆనవాళ్ళు కూడా ఏమీ లేవు అని చెప్పింది. కానీ జరిగింది ఏమిటి, ఇరాక్లో ఉన్నటువంటి చమురు సంపదలన్నింటినీ కూడా అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు ఆక్రమించుకోవడానికి చేసినటువంటి దాడి, దానికి
ఆయుధాలు ఉన్నాయనేటువంటిది చెప్పినటువంటి సాకు. ఇప్పుడు అదే అమెరికా ఇజ్రాయెల్ని ఒక సెకండ్ లాగా పెట్టుకొని లేదా దాని ఏజెంట్గా పెట్టుకొని ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి, ఆ అణ్వస్త్రాలు ఇజ్రాయెల్కు ముప్పుగా పరిణమిస్తున్నాయి, అందుకని ఇజ్రాయెల్ మా మిత్ర దేశం కనుక మేము దాని సంగతి తేలుస్తామనే పేరుతోటి ఇవాళ దుర్మార్గమైనటువంటి యుద్ధానికి అమెరికా ప్రోత్సహిస్తాం. అందుకని అమెరికా ప్రయోజనాలకు ఏది అవసరం అనుకుంటే దానికి గాను ఏదో ఒక పేరుతోటి ప్రపంచంలో చిచ్చు పెట్టడానికి, దాడులు చేయడానికి చూస్తాము. ఇవాళ ట్రంప్ చెప్పాడు, మేము 60 రోజులు గడువు ఇచ్చాం, 60 రోజుల గడువు ముగిసిపోయింది, ఇది 61వ రోజు, అందుకని ఇప్పటికైనా మీరు అణ్వాయుధాల మీద, అణు కార్యక్రమం మీద ఒప్పందానికి వస్తారా రారా అని చెప్పేసి ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అసలు అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందం నుంచి వైదొలిగిందే ట్రంప్ నాయకత్వంలో ఉన్నటువంటి అమెరికా. అదే ట్రంప్ 2018లో పనిచేసి ఇప్పుడు మళ్ళా మేము చెప్పినట్టు వింటారా లేదా అనేటువంటిది ఒక దుర్మార్గమైనటువంటి దాడికి పాల్పడ్డారు. సరే, అది ఏం జరుగుతుంది, ఇరాన్ ఏ విధంగా ప్రతిఘటిస్తుంది ఏమిటనేటువంటిది మనం ఈ క్షణంలో అయితే చెప్పలేం. కానీ ప్రపంచానికి మరొకసారి అమెరికా ఇజ్రాయెల్ యొక్క దుర్మార్గం ఏమిటనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఇరాన్ను సంబంధించి ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడుల్లో అనేక మంది జనరల్స్ చనిపోవడం, అదేవిధంగా అణుశాస్త్రవేత్తలు కూడా చనిపోయారనేటువంటి కూడా నిర్ధారణగా వస్తూ ఉంది. అంత మాత్రాన ఇరాన్ ఏదో అయిపోయింది అని అనుకోనక్కర్లేదు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి క్షిపణులు కావచ్చు, లేదా విమానాలు కావచ్చు, ఇతరత్ర మిలిటరీ కావచ్చు, ఇజ్రాయెల్తో పాటు ధీటుగా ఉన్నాయి. కాకపోతే అమెరికా ఇతర పశ్చిమ దేశాలు అందిస్తున్నటువంటి అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు వాస్తవానికి ఇజ్రాయెల్ మిలిటరీ అది చేస్తున్నది, కానీ ఆయుధాలన్నీ కూడా పశ్చిమ దేశాలకు చెందినటువంటివి అనేది మనకు తెలిసిందే. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఈ క్షణంలో మనమైతే ఒక నిర్ధారణకు రాలేము. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రకటించింది నిరవధికంగా అవసరమైతే ఎన్ని రోజులు చేస్తామో మేము తెలియదు అని చెప్పేసి అది చెప్పింది కనుక అణు కేంద్రాలన్నింటినీ ధ్వంసం చేసేంత వరకు అది చేస్తుందా, లేకపోతే అసలు అణు కేంద్రాలు నిజంగా ఇజ్రాయెల్కి అందుబాటులో ఉన్నాయా లేవా అనేటువంటిది కూడా ఇంకా మనకి నిర్ధారణ కావాల్సిందే. ఎందుకంటే గత సంవత్సరమే ఇజ్రాయెల్ అణు కేంద్రాల మీద దాడి చేయడానికి సిద్ధపడిందని, ఆ మేరకు జో బైడెన్ సర్కారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికల దృష్ట్యా దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి, లాభం ఉంటుందా లేదా అనేటువంటి గుంజాటంలో బైడెన్ వాయిదా వేసుకున్నాడని కూడా అప్పుడే వార్తలు వచ్చాయి. అందువల్ల ఇంత సమాచారం ఉన్న తర్వాత ఈ ఇరాన్ అంత అమాయకంగా తన అణు కేంద్రాలని ఇజ్రాయెల్కి అందుబాటులో ఉంచుతుందని అనుకోవసరం లేదు. అయినప్పటికీ కొన్ని కేంద్రాల మీద దాడులు జరిగాయి, పాక్షికంగా నష్టం జరిగిందనేటువంటిది ఇరాన్ నుంచి వస్తున్నటువంటి వార్తలు. ఇదే విషయంపై ఒకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతేదో ప్రపంచవ్యాప్తంగా తన పెత్తనం చెలాయించడానికి అమెరికా ఏదైతే ప్రయత్నం చేస్తున్నదో అందులో భాగంగా గతంలో ఒక 2-3 నెలల క్రితమే మనం చూసాం. యుక్రెయిన్కు సంబంధించిన రష్యా మధ్యలో ఏదైతే నేను పెత్తనం చేస్తానని చెప్పారో అప్పుడు యుక్రెయిన్కు సంబంధించిన ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళిన మాట్లాడిన సమయంలో అక్కడ ఖనిజ సంపను మాకు అప్పగించండి సగానికి సగంగా, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. యుద్ధాన్ని ఆపేస్తామని చెప్పినాక ఈ షరతులు చేశారు. ఈరోజు ఇరాన్ విషయంలో కూడా అణు ఆయుధాలు ఉన్నాయి, మీరు సరెండర్ చేయండి, ఖచ్చితంగా దాన్ని అంతా మొత్తం దాని ఆయుధాలను మొత్తం ధ్వంసం చేసేయండి అని చెప్పారు. ఇంతకు ముందు మన కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇరాక్ మీద దాడి జరిపినట్టుగా అక్కడ అణుఆయుధాలు ఉన్నాయని చెప్పారు. తర్వాత ఏమన్నా లేదు అని తెలిసి వారు నిర్ధారణకు వచ్చారు. ఇప్పుడు కూడా ఇరాన్ విషయంలో మాత్రం అలా కాకుండా ఖచ్చితంగా ఇరాన్ దగ్గర అణుఆయుధాలు ఉన్నాయని తనే ఒప్పుకున్నది ఇరాన్. ఈ విషయంలో ఈ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పెత్తనానికి సంబంధించిన ఎవరైతే ముఖ్యంగా అందరూ చెప్తున్నారు మేము ఇజ్రాయెల్కు వ్యతిరేకం అంటున్నారు. కాపీ ఆయుధాల సరఫరాలు మాత్రం ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్కు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశానికి సంబంధించిన ఎటువైపు మన వైఖరి ఉండాలని మీరు సూచిస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారని ఈ విషయంలో? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్
ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ కేవలం అణు ఆయుధాలు లేదా అణు పరిశోధనల మీద ఆధారపడి లేదు. ప్రధానంగా పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణ కొనసాగింపేది. పాలస్తీనా ప్రాంతాల్ని దురాక్రమణ చేస్తూ పాలస్తీనా ప్రజల మీద బాంబులతో దాడి చేసి వేలాది మంది స్త్రీలు పిల్లల్ని వధిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ప్రపంచంలో అనేక దేశాలు ఆందోళన పడుతున్నాయి. హూతీలు కానీ లేకపోతే లెబనాన్లో ఉండేటువంటి హిజ్బుల్లాస్ కానీ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, హమాస్ పోరాడుతుంది. వీళ్ళందరికీ ఇరాన్ అండగా ఉంది అనేటువంటి కక్ష ఇజ్రాయెల్కు ఉన్నది. కాబట్టి ఏదో రూపంలో ఇరాన్ మీద దాడి చేసి ఇరాన్ను బెదిరించాలా అనేటువంటి ప్రయత్నం ఇజ్రాయెల్ మనసులో ఉంది. ఇజ్రాయెల్ లొంగ తీసుకుంటే పశ్చిమ ఆసియా మొత్తం తమ కంట్రోల్లో గుప్పెట్లో పెట్టుకోవచ్చు అనేటువంటిది అమెరికా యొక్క ఆశ. అందుకోసం ఈ యుద్ధం కేవలం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మాత్రమే కాదు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య ఉండేటువంటి యుద్ధాన్ని కొనసాగింది. ఇప్పటికైనా సరే ఇజ్రాయెల్ అమెరికా ప్రపంచం కోరుతున్న పద్ధతిలో పాలస్తీనా ప్రత్యేక దేశంగా స్వతంత్ర దేశంగా గుర్తించి పాలస్తీనాకు స్వతంత్రం ఇచ్చేసి ఇజ్రాయెల్ పక్కనే ఉండవచ్చు, కానీ రెండు మిత్ర దేశాలుగా మీరు ఉండండి అని పద్ధతిలో కనుక అమెరికా ఒప్పుకుంటే ఆటోమేటిక్గా టెన్షన్ తగ్గిపోతుంది, యుద్ధం పరిష్కారం అవుతుంది. కానీ అమెరికా చచ్చినా ఒప్పుకోదు. ఎందుకంటే అమెరికాకు జనం చావడము బతకడం పెద్ద సమస్య కాదండి. లక్షల మంది చచ్చిపోయినా అమెరికా వ్యాపారం కావాలా, అమెరికా ఆధిపత్యం కావాలా, ప్రపంచాన్ని కొల్లగొట్టేటువంటి బందిపోటు దొంగలా అది బతకాల. అందుకోసమే ఇజ్రాయెల్ తోడు చేసుకొని మొత్తం ఆయిల్ సంపదను గుప్పెట్లు పెట్టుకొని సౌదీ అరేబియాని బెదిరించి, జోర్డాన్ను బెదిరించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను బెదిరించి, అందరినీ బెదిరించి పెత్తనాలు చేస్తుంది. ఇరాన్ దానికి ప్రతిఘటన చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద ఆంక్షలు పెట్టినారు ఆంక్షలు చాలా కాలంగా. ఇప్పుడు కాదు అణు ఆయుధాలు తయారైన చెప్పలేదండి, ఇరాన్ ఇంతవరకు చెప్పలేదు. మేము శాంతియుత ప్రయత్నాల కోసం యురేనియంను మేము శుద్ధి చేసుకుంటున్నాం అంటున్నారు. అయితే అందరి అనుమానం ఏంటంటే ఇదే పద్ధతిలో కనుక పోతే ఇంకొన్ని నెలల లోపల అణుబాంబు తయారు చేస్తారు అని. అణుబాంబు వాళ్ళు తయారు చేసుకుంటే ఇజ్రాయెల్కి ఏం అధికారం ఉంది ఆ దేశం మీద దాడి చేయడానికి? ఐక్యరాజ్య సమితి ఉంది, దానికి అటమిక్ ఎనర్జీ దానికి సంబంధించినటువంటి బాధ్యులు ఉన్నారు. వాళ్ళు చూస్తారు ఆటం బాంబు నిజంగా శక్తి ఉందా లేదా, ఉంటే ఏం ఆంక్షలు పెట్టాలని. ఇజ్రాయెల్ ఎవరండి ఆ దేశం మీద దాడి చేయడానికి? ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క సార్వభౌమాధికారాన్ని ధిక్కరించింది. ఇజ్రాయెల్ మీద ఇరాన్ మీద దాడులు చేసి అనేక మందిని చంపింది. చాలా దుర్మార్గం ఇది. అయితే దాని ప్రభావం మన మీద ఎట్లుంటుంది అనేటువంటిది మన ఆందోళన. ఇప్పుడు ఒకటే జమీల్ గారు 2 రోజులు కాలేదు, ఇప్పుడు $75 పెరిగింది క్రూడ్ ఆయిల్. 75తో ఆగదండి, ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు రష్యా యుద్ధంలో ఉన్నది, మనకు సప్లై చేసే దేశాలన్నీ ఆ హెర్మోజ్ జలసంధి ద్వారానే వస్తుంది మనకు ఆయిల్. అక్కడంతా టెన్షన్ ఉన్నది. దాని మీద ఆధిపత్యం ఎవరికి వస్తుందో మనకు తెలియదు. ఆధిపత్యం వచ్చేటువంటి వాళ్ళు నిర్దేశిస్తారు ఏ దేశానికి పోవాలా, ఏ దేశం నావాలు తిరగాలని. ఆ రకంగా మనకు, ఎందుకంటే మనం దిగుమతుల మీద ఆధారపడున్నాం కాబట్టి క్రూడ్ ఆయిల్ రాబోయే కాలంలో మరింత ప్రియమవుతుంది. క్రూడ్ ఆయిల్ ద్వారా వచ్చేటువంటి పెట్రోల్, డీజిల్, అట్లాగే గ్యాసోలిన్, అట్లాగే ఈ కుకింగ్ గ్యాస్, ఇవన్నీ కూడా బాగా ధరలు పెరుగుతాయి. ఒక్కసారి ఎనర్జీ మీద ఈ రేట్స్ కనుక పెరిగితే దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడుతుంది. భారత ప్రభుత్వానికి అసలు సోయ లేదు. భారత ప్రభుత్వం ఇప్పటికీ నేతన్యాహు వల్ల కూర్చొని ఉంది. నేతన్యాహుకు సపోర్ట్గా కమాండోస్ను పంపారు. నేతన్యాహుకు సపోర్ట్గా ఇక్కడ నుంచి భారతదేశం నుంచి కొంత సైనిక కమాండోస్ పోయి ఏం చేస్తారండి వాళ్ళకి ఏం సంబంధం అండి? ఆ రకంగా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణకు అమెరికా చేతిలో పావుగా మారి భారతదేశ ప్రభుత్వం మనం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న విధానం, గాంధీ గారు ఆ రోజు చెప్పారు, ఎట్లయితే భారతదేశం భారతీయుల్లో పాలస్తీనా కూడా పాలస్తీనులే అని. మరి అట్లాంటి జాతీయోద్యమం యొక్క వారసత్వాన్ని వదిలిపెట్టి ఇజ్రాయెల్కు కొమ్ము కాసి ఇజ్రాయెల్తో ఈ రకమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల, అమెరికాతో సంబంధాలు పెంచుకోవడం వల్ల భారత ప్రజానీకం మీద భారాలు పెరగబోతున్నాయి. ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలి. ఒక దురాక్రమణ దేశానికి
ఒక దుర్మార్గాలు సాధారణ పౌరుల్ని లక్షల మందిని చంపేటువంటి దుర్మార్గమైనటువంటి దేశాన్ని సపోర్ట్ చేసే వైఖరి మార్చుకోకపోతే భారత ప్రజాధికం కూడా ఈ ప్రభుత్వాన్ని క్షమించాలని చెప్పవచ్చు. రైట్ సార్, ఇదే విషయంపై మరొకసారి మన నయనాల గోవర్ధన్ గారి దగ్గర వెళ్దాం. గోవర్ధన్ గారు, ప్రస్తుతం నేను అనుకుంటాను మీ వీడియో చరిగి ఉన్నదని. ఒకవేళ కనుక వీడియోలో ఇబ్బంది అయితే మీరు ఫోన్లోనే డైరెక్ట్ మాట్లాడవచ్చు సార్, ప్లీజ్. అదే విషయంలో మనం ఒకసారి చూసినట్టయితే రష్యా మనకు 31.8% సప్లై చేస్తుంది, సౌదీ అరేబియా 13.8%, అలాగే మనం చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉన్నదో 15%, అలాగే మనకు 12% ఏదో సప్లై చేస్తుంది. కానీ కేవలం 15 to 18% మాత్రమే మనం ఉత్పత్తి చేసుకుంటాం క్రూడ్ ఆయిల్ను. అయితే ఈ విషయంలో మనం చూసినట్టయితే రష్యాలకు సంబంధించింది మనం చూస్తే రోజ్వెస్ట్ అనే ఒక సంస్థ, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే సంస్థ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే భారత్ పెట్రోలియం కానీ, అందరూ ఇంత సంస్థలు ఉన్నప్పటికీ ఈరోజు మన వ్యవస్థలో కేవలం 15 to 18% మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా ఉత్పత్తి అవకాశాలు చేసుకునే మనకు ఉత్పత్తి చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. దానికి అసలైన కారణాలు ఏమంటారు? అంటే మన దగ్గర ఉత్పత్తి చేయడం అనేటువంటిది అంత వైబుల్ కాదు. అది చాలా డీప్ రీజియన్స్ లో ఉంది. అది అయినా అది అంత క్వాలిటీ క్రూడ్ ఆయిల్ కానీ క్వాలిటీ గ్యాస్ కానీ కాదు. అది ఇండియా అవసరాలకు సరిపడేంత రాదు. దాని కొరకి అంటే మనం డీప్ రిగ్గింగ్ చేస్తే మన కాస్ట్ కంటే మనకు బయట అమ్మేటటువంటి ఇంటర్నేషనల్ కాస్ట్ కంటే అది చాలా మించిపోతుంది. అది కుదరదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇంపోర్ట్స్ పైనే ఆధారపడాలి. కాబట్టి ఇప్పుడు కీలకమైన విషయం ఏంటి అంటే ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇందాక మన ప్యానెల్లో ఉండినటువంటి మిత్రులు అన్నట్టు ఆ ధరలు అన్ని విధాలుగా ప్రజలు ఇన్ఫ్లేషన్ కి గురి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత్ లాంటి ఒక 146 కోట్ల ప్రజలు గల భారతదేశం అంతర్జాతీయంగా ఒక కీలకమైనటువంటి శాంతియుతమైనటువంటి రోల్ ప్లే చేయాలి. దానికి పూర్తి భిన్నంగా ఇదే అంటే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్ లో పాకిస్తాన్, ఇండియా లాంటి పహల్గామ్ కాన్ఫ్లిక్ట్స్ లో ఇరుక్కుపోయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలి అని చెప్పేసి పాలస్తీనా ఇజ్రాయెల్ సందర్భంలో అంటే, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ సందర్భంలో, లేదా అమెరికాతో ఇలాంటి ఉక్రెయిన్ సందర్భంలో, రష్యా సందర్భంలో మాట్లాడితే అది వాస్తవంగా మనం ఇంటర్నల్ గా ఒక పాలసీ, పక్కనే ఉన్నటువంటి ద్వైపాక్షిక దేశాల సందర్భంలో ఒక ఫారిన్ పాలసీ, ఎక్స్టర్నల్ గా ఇతరులకి చెప్పేటప్పుడు మరొక పాలసీ, ఒక బహుముఖమైనటువంటి ఒక నైతికత లేనటువంటి పాలసీ వల్ల భారతదేశం యొక్క అంతర్జాతీయ పాత్ర విహీనమవుతుంది. మోడీ ఇలాంటి 146 కోట్ల దేశం ఈరోజు అంతర్జాతీయంగా శాంతియుత మార్గంలో మన భారతదేశ స్వాతంత్ర పోరాటం, గాంధీ లాంటి వాళ్ళు ఏదైతే ప్రపంచమంతా రెండో ప్రపంచ యుద్ధంలో హింసతో రగిలిపోతున్న సమయంలో శాంతియుతంగా ఈ దేశానికి స్వాతంత్రం ఎలా అయితే తెచ్చారో 47 తర్వాత మన భారతదేశం లో ఉండినటువంటి పాలక పక్షాలు కానీ, ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి మోడీ ఫారిన్ పాలసీ కానీ, ఇంటర్నల్ పాలసీ కానీ అత్యంత హింసాయుతంగా ఫారిన్ పాలసీ సరిగా లేనటువంటి విధంగా ఉంది. కాబట్టి ఈరోజు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఇది చాలా క్లియర్ గా ఆ అరబ్ కంట్రీస్ లో ఉండేటటువంటి ఆయిల్ ని కొల్లగొట్టడం కొరకు పశ్చిమ సామ్రాజ్యవాదులతో కలిసి దాని నాయకుడైనటువంటి అమెరికా ఆధ్వర్యంలో అది ఫుల్ ఆయుధాలని, అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ని ఇజ్రాయెల్ కి గత 6-7 దశాబ్దాలుగా సమకూర్చడం వల్ల ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈరోజు సిరియాలో యుద్ధం జరిగిన, సిరియాలో ఆయిల్ ని దోసుకున్న పశ్చిమ సామ్రాజ్యవాదులు అమెరికా అక్కడ ఉండేటువంటి ఇజ్రాయెల్ అడ్డం పెట్టుకుని, ఇరాక్ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా అమెరికా, పశ్చిమ దేశాలు కూడా ఆయిలే దాంట్లో ప్రధానమైనటువంటి మూలవనరుగా ఉంటుంది. లిబియాని నిన్న గడాఫీ లిబియాని ఒబామా విచ్ఛిన్నం చేసినటువంటి క్రమంలో, ఒబామా యుద్ధం ప్రకటించినటువంటి సమయంలో, లేదా పశ్చిమ దేశాలను యుద్ధం ప్రకటించిన సమయంలో అక్కడ ఫ్రాన్స్ పాత్ర చాలా కీలకం. అంటే మొత్తం ఎంటైర్ మిడిల్ ఈస్ట్ మొత్తం ఆయిల్ ని దోచుకునేటటువంటి క్రమంలో బ్రెజిల్ పాత్ర చాలా కీలకం, జర్మనీ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా ఫ్రాన్స్, ఇటలీ, తర్వాత అమెరికా ఇవన్నీ కూడా
ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఆయిల్ పైన కన్నేసి ఇజ్రాయెల్ కి మద్దతు చేస్తూ ఈ విధంగా అరబ్ కంట్రీస్ ని నిరాయుధీకరణ చేశాయి. ఈరోజు ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, అది రైట్. దాని గురించి ఐక్యరాజ్య సమితి కానీ ఇంటర్నేషనల్ ఆటమిక్ రీసెర్చ్ విభాగం కానీ ఏం మాట్లాడదు, ప్రపంచ సెక్యూరిటీ కౌన్సిల్ ఏం మాట్లాడదు. రెండోది రష్యా దగ్గర ఉన్నాయి అణ్వాయుధాలు, చైనా దగ్గర ఉన్నాయి, భారత్ దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి. ఇలా అణ్వాయుధాలు ఏదైతే దేశం కలిగి ఉందో ఆ దేశాన్ని చాలా దేశాలు ముట్టలే. గడాఫీ దగ్గర, లిబియా దగ్గర కనుక కొన్ని అణ్వాయుధాలు ఉంటే గడాఫీ సరిపోయేవాడు కాదు. ఈరోజు నార్త్ కొరియాకి అమెరికా లాంటి దేశాలు కానీ పశ్చిమ దేశాలు కానీ ఎందుకు భయపడుతున్నాయి అంటే, నార్త్ కొరియా భూభాగం నుంచి నీ అమెరికా వాషింగ్టన్ ను పేల్చేయగలను అని చెప్పేసి కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరిస్తున్నాడు. కాబట్టి నార్త్ కొరియాకు ప్రపంచ దేశాలని భయపడుతున్నాయి, అంటే వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి. ఈ విధంగా ఈరోజు అక్కడ ఇజ్రాయెల్ కి ఏదైతే సరే, ఈరోజు కీలకమైనటువంటి విషయం ఇందాకే మిత్రులు మాట్లాడినట్టు ఇరాన్ కి సంబంధించినటువంటి అణు పరిశోధన అంతా కూడా అది పీస్ఫుల్ యూటిలైజేషన్ కొరకు అనేది చాలా క్లియర్ గా చెప్తుంది. రెండోది, దానికి సంబంధించినటువంటి అణు శుద్ధి కర్మాగారాలన్నింటినీ కూడా రెగ్యులర్ గా ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అంతా కూడా ఐక్యరాజ్య సమితి విభాగం ఏదైతే ఉందో రెగ్యులర్ గా దాన్ని తనిఖీ చేస్తున్నారు. అవేవి కూడా ఈ రోజు వరకు కూడా అది ఆటం బాంబు తయారు చేసేటటువంటి స్థాయికి వెళ్ళలేదని చెప్పేసి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ సైంటిస్టులు అందరూ చాలా క్లియర్ చెప్తున్నారు. వాళ్ళు కూడా అది శాంతియుత పీస్ఫుల్ న్యూక్లియర్ యూజ్ అని చెప్తున్నారు, కరెంట్ కానీ మిగతా అవసరాల గురించి. కానీ చాలా దుర్మార్గంగా ఇజ్రాయెల్ అనేక అణుబాంబులు పెట్టుకొని అమెరికా ఈ ప్రపంచాన్ని ఒక 5,000 సార్లు నాశనం చేయడానికి అవసరమైనటువంటి అణుబాంబులు పెట్టుకొని మీరు మాతోని నిర్బంధంగా మీకున్నటువంటి రిజర్వేషన్స్ పక్కన పెట్టి మాతోని సంధి చేసుకుంటే తప్ప మేము నీకు సంబంధించినటువంటి పరిశోధన కొనసాగించమని చెప్తున్నారు. కానీ ఇది అసంబద్ధమైనటువంటి విషయం. రెండోది, ఇంకో విషయం, ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా కలిసి మద్దతుతో సాగుతున్నటువంటి దాడులు, దుర్మార్గమైనటువంటి ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతున్నాయో వాటి అణుసైట్స్ ని ఏమి అవి నాశనం చేసేంత శక్తి లేవు వాటికి. ఎందుకంటే వాటి అణు పరిశోధన అంతా కూడా చాలా డీప్ ల్యాండ్ లో, చాలా హిల్స్ కు సంబంధించినటువంటి అత్యంత లోతులో కొనసాగుతున్నాయి. వాటిని ఇజ్రాయెల్ దాడులు నాశనం చేసేటటువంటి అవకాశం ఏం లేదని వార్తలు చెప్తున్నాయి. రెండోది, ఇంకోటి కీలకమైన విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దాడులన్నీ కూడా సర్ఫేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే భూ ఉపరితలం పైన ఉన్నటువంటి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ, మిలిటరీ అధికారుల ఇండ్లని కానీ, మిలిటరీకి సంబంధించినటువంటి కార్యాలయాలను కానీ, లేదా వాళ్ళ క్షిపణి ప్రయోగ వ్యవస్థల్ని మాత్రమే నాశనం చేసేటటువంటి పరిస్థితిని కానీ, ఇరాన్ అనేటటువంటి దేశాన్ని వీళ్ళు అనుకుంటున్నట్టు పూర్తిగా తుడిచిపెట్టేసినటువంటి పరిస్థితి దానికంత లేదు. అది కూడా దాన్ని రక్షించుకోవడానికి అవసరమైనటువంటి పూర్తి సంసిద్ధత, ఆయుధాలకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం దాని దగ్గర ఉంది. ఇదంతా కూడా అంటే ఇరాన్ అనేటటువంటి దేశం మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ కి కానీ, పశ్చిమ దేశాలకు కానీ, అమెరికాకు కానీ కొరకరాని కొయ్యగా మారింది. ఇది ఎన్నటికైనా ప్రమాదమే అనేటటువంటిది ఒక కీలకమైన విషయంగా ఉంది. రెండోది, గత 60 సంవత్సరాలలో, గత 6 దశాబ్దాల్లో ఏ రోజు లేనంతగా అది న్యూక్లియర్ పరిశోధన పైన కేంద్రీకరించింది. కాబట్టి అది అలాంటి పరిశోధనలో పూర్తి స్థాయిలో కనుక న్యూక్లియర్ మెటీరియల్ ని, యురేనియం మెటీరియల్ ని కనుక అది తయారు చేసుకుంటే అది ప్రమాదం అని చెప్పేసి ఇజ్రాయెల్, అమెరికా కలిసి కూడబలుకొని ఏకపక్షంగా దీనిపైన దాడి చేస్తున్నాయి. ఇది అత్యంత దుర్మార్గమైనది. ఓకే, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, గతంలో ఇప్పుడు నయనాల గోవర్ధన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇరాన్ కు సంబంధించిన అణువాయుధాలకు సంబంధించిన పరిశోధనలో ఉన్నారు కాబట్టి వారి అంత ప్రమాదం లేదు అని చెప్తున్నారు. సేమ్ సమయంలో ఒకసారి గనక మనం ఒకసారి చరిత్ర చూసినట్టయితే సద్దాం హుసేన్ కు సంబంధించిన అదే విషయం అతను కూడా చెప్పారు. ఏంటంటే నా దగ్గర కూడా పరిశోధన చేస్తున్నామని కూడా చెప్పలేదు, అతను నా దగ్గర అణుధాయులు లేవని చెప్పారు. అయినప్పటికీ అణుధాయులు ఉన్నాయని వారి మీద దాడి చేయడం జరిగింది. అంటే కుట్రపూరితంగానే ఇరాకును
మొత్తం మట్టి కలిపారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, మస్కత్ కానీ, లేకుంటే కువైత్ కానీ, ఈ అరబ్ ఎమిరేట్స్ కానీ అనేక దేశాలలో స్థావరాలు ఏర్పడినట్టుకుంటూ ఒక్కసారిగా భారతదేశం మీద కూడా కన్ను పెట్టినట్టుగా మనకు ఇప్పుడు ఒక కన్ను పెట్టినట్టుగా, అంటే చుట్టుముట్టున్న ఏదైతే దేశాలు ఉన్నాయో దాని మీద మొత్తం కన్నేసినారు. ఇప్పుడు మనం ఒక్కసారి చూసినట్టయితే 31.8% సప్లై చైనా ఏదైతే ఉన్నదో మనకు క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తుంది. అలాగే ఇరాక్ మనకు 24% మనకు సప్లై చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తే ఆర్థికంగా వీఆర్ ఆల్సో ఫేసింగ్ ఎకనామికల్ ఎంబార్గో ఆన్ దిస్ ప్రెజెంట్ ఇష్యూ. ఈ విషయంలో ఎందుకు చైనా జోక్యం చేసుకుంటలేదు, ఎందుకు రష్యా జోక్యం చేసుకుంటలేదు? కేవలం మాటలకి మాత్రమే పరిమితమైన రష్యా, చైనా ఈరోజు అమెరికాను కట్టడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేదు, లేకుంటే ఇజ్రాయెల్ను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తలేదు? ఇవాళ ఉన్నటువంటి అంతర్జాతీయమైనటువంటి పరిస్థితులు లేదా బలాబలాల పూర్వ రంగాన్ని లేదా జోక్యం చేసుకుంటే తలెత్తేటువంటి పర్యవసానాలని కూడా మనం గమనంలో ఉంచుకోకపోయేట్లయితే ఈ విధమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయనేది నా అభిప్రాయం. నిన్న ఐక్యరాజ్య సమితిలో గాజా మీద దాడుల్ని ఆపాలని చెప్పేసి ఒక తీర్మానం వస్తే భారతదేశం తటస్థంగా ఉన్నట్టు ప్రకటించింది. తటస్థంగా ఉన్నటువంటి దాని అర్థం ఏంటి? కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, మహిళల్ని చంపేసేయండి, గాజా వాళ్ళని చంపేసేయండి, దాన్ని ధ్వంసం చేయండి అని పరోక్షంగా చెప్పడమే కదా. కానీ మన భారతదేశం గతంలోనే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించింది. గుర్తించిన తర్వాత ఒక దేశం మీద మరొక దేశం దాడి చేస్తూ ఉంటే ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెడితే మన తటస్థం అంటే ఏమిటి? పాకిస్తాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ మాటలకి, ఆదేశాలకు లొంగిపోయాడు అని చెప్పేసి రాహుల్ గాంధీ విమర్శిస్తే గగ్గోలు పెడుతున్నారు. మరి ఇప్పుడు పాలస్తీనా విషయంలో ఎవరు ఒత్తిడి చేస్తే భారతదేశం తటస్థంగా ఉంది? ఇవన్నీ చెప్పాలి కదా, ఇవన్నీ చర్చించాలి కదా. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు ఇవి ఒకటైతే, మీరు చెప్పినటువంటి అమెరికా కానీ, రష్యా కానీ, లేదా చైనా కానీ, లేదా మరొక దేశం కానీ ఇవాళ జోక్యం చేసుకోవడం అంటే అమెరికా కోరుకుంటుంది అదే, అమెరికా వేస్తున్నటువంటి ట్రాప్ అదే. ఈ విధంగా పశ్చిమాసియాలోను లేదా ఉక్రెయిన్లోను ఇంకా తైవాన్ విషయంలో అవన్నీ రెచ్చగొట్టి ఈ దేశాలన్నింటినీ కూడా యుద్ధంలోకి దించాలనేటువంటి ట్రాప్ అమెరికా వేస్తా ఉంది. ఆ ట్రాప్ లో పడి ఈ దేశాలు కనుక జోక్యం చేసుకున్నట్లయితే వాటితో పాటు మొత్తం యావత్ ప్రపంచం కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని ఎవరికి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది అనేది నా అభిప్రాయం. ఇక దీని పర్యవసానాల గురించి మన సబ్జెక్ట్ లో ఉన్నటువంటి అంశం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ నేను ఇంతకు ముందే చూశాను ఆయిల్ price.com లో స్టాండర్డ్ బ్రెంట్ రకం $74 ఉన్నది. $74 సరే, అది పెరగచ్చు లేకపోతే $1 తగ్గవచ్చు. మన క్రూడ్ మన రకం ఇండియన్ బాస్కెట్ దానికి వచ్చేసరికి 2 days బ్యాక్ $69 పెరిగింది. $63 నుంచి $69 పెరిగింది. నిన్న ఇవాళ జరిగినటువంటి పరిణామాలతో పెరిగితే ఇంకో $2-3 పెరిగితే పెరగచ్చు. నేనేమంటున్నానంటే పెరిగినా కానీ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు తగ్గించాలి తప్ప ఈ పేరుతోటి పెంచితే మాత్రం అది ఇరాన్ మీద అమెరికా లేదా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుర్మార్గానికంటే పెద్ద దుర్మార్గం అని నేను వర్ణించదలుచుకున్నాను. ఎందుకు అంటే 2022 ఏప్రిల్ మొదటి వారం నుంచి 3 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వము పెట్రోల్, డీజిల్ ధరలను చేంజ్ చేయలేదు, ఒకే ధరలు కొనసాగుతున్నాయి 3 సంవత్సరాల నుంచి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి విధానం ఏమిటి? అంతర్జాతీయంగా పెట్రోల్, ముడి చమురు ధరలు పెరిగితే మేము దాన్ని అనుగుణంగా ధరలు పెంచుతాము, తగ్గితే
దానికి అనుగుణంగా మేము తగ్గిస్తాము అని చెప్పేసి విధానాన్ని ప్రకటించాం. ఆ విధానాన్ని 3 సంవత్సరాల నుంచి పక్కన పెట్టేశారు. 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు, ఎక్కడైనా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వము ఆ సెస్ వాటిని తగ్గిస్తే తగ్గడం తప్ప ఒకే ధర 2022 ఏప్రిల్ నుంచి ఒకే ధర. అప్పుడు ఎంత ఉంది? $93 ఉంది. 2022 ఏప్రిల్లో మన దేశం దిగుమతి చేసుకున్న ఆ ఏడాది మొత్తానికి 2022-23 దానిలో $93 ఉంది. ఇవాళ మనం ఎంత గురించి మాట్లాడుకుంటున్నాం? $63-64 నుంచి 69 లేకపోతే $70 గురించి మాట్లాడుతున్నాం. 3 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ధరలతో పోలిస్తే ఇప్పుడు $23 లేక $25 తక్కువ. ఎందుకని కేంద్ర ప్రభుత్వము ఆ విధానం ప్రకారం వినియోగదారులకు ధరలు తగ్గించడం లేదు? ఎందుకని పట్టపగలు నిట్ట నిలువున ప్రతి బంకు దగ్గర మన జేబుల్ని కొల్లగొడతా ఉంటే మనం అంతా గుడ్లు అప్పగించి చూస్తున్నాం. అంతర్జాతీయంగా ధరలు తగ్గాయి కదా. $93 ఉన్నప్పుడు నిర్ణయించినటువంటి ధరని ఇప్పుడు 63 లేదా $70 వచ్చిన తగ్గినా గానీ ఎందుకని వసూలు చేస్తా ఉంది? ఏమవుతోంది? ఈ సొమ్మంతా ఏమవుతోంది? ఎవడన్నా అడుగుతున్నాడా? ఒక్క మీడియా, ఏదన్నా మీడియా, నేషనల్ మీడియా కావచ్చు లేదా ప్రాంతీయ మీడియా కావచ్చు, ఎవరన్నా ఒక చర్చ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పాపాన పోయారా? ఎవరైనా మీడియాలో ప్రముఖులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు వేసేవాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని 3 సంవత్సరాల నుంచి ఇంత ధరలు తగ్గితే రష్యా నుంచి అంతర్జాతీయ మార్కెట్ లో మిగతా దేశాల నుంచి తీసుకున్న దానికంటే రష్యా నుంచి మనం చౌక ధరలకి దిగుమతి చేసుకున్నాం. ఆ లాభాలు ఏమైనాయి? ఎవరికి కట్టబెట్టారు ఇవన్నీ? అడిగేవాళ్ళు లేడు, జనానికి పట్టట్లేదు, వచ్చినట్టు. రెండోది, ఇదే ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినప్పుడు సెస్సుల రూపంలో అప్పటి వరకు ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 99,000 కోట్ల రూపాయలు అయితే దాన్ని తర్వాత 3,72,000 కోట్లకు పెంచారు. పెంచిన తర్వాత జనం గగ్గోలు పెట్టారు, లేకపోతే ఎన్నికల కోసం మరొక దాని కోసం దాన్ని తగ్గించి 2,72,000 కోట్లు వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఏడాదికి. కొన్ని కోట్లు అటు ఇటు తేడా ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే లావాదేవీలను బట్టి ఎక్కువ తక్కువలు మారుతూ ఉంటాయి. మరి అంత భారీ మొత్తంలో మన జేబులు కొల్లగొడుతూ అంతర్జాతీయంగా ధరలు తగ్గించకుండా ఎందుకని ఇప్పుడు మనము ఒక $4-5 లేదా $10 పెరగగానే $109 ఉన్నది కాస్త $200 అవుతుందేమోనని మనం చర్చించుకుంటా ఉంటే దానికి ఏమనిపిస్తుంది? Yes, sir. You have very valid point. You have raised a very valid point, sir. We should be appreciate to you. At the same time, just we will move to the Gafur Garu. Gafur Garu ప్రస్తుతం ఏదైతే మన కోటేశ్వర గారు చాలా బ్రహ్మాండమైన ఒక పాయింట్ ఎవరైతే తెచ్చారు. ఈరోజు నేషనల్ మీడియా ఈ విషయంలో ఎందుకు మాట్లాడతలేదు, రాష్ట్ర మీడియా ఎందుకు మాట్లాడతలేదు? 3 సంవత్సరాల క్రితమే $95 ఉన్న క్రూడాయిల్ రేటు ఈరోజు కేవలం 63 నుంచి వెళ్ళి 70-75 వరకు వచ్చినప్పుడే గొగ్గోలు పెడుతూ ఈరోజు రేట్లు పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఆ 3 సంవత్సరాల కాలంలో ఏదైతే ఇంత వసూలు చేశారో ఆ డబ్బంతా ఎడిపోయింది అని చాలా వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. ఈ విషయంపై అసలు వాస్తవానికి మనం చూసినట్టయితే ఈరోజు ఇంకొక చాలా బ్రహ్మాండమైన ఒకవేళ కనుక యుద్ధం వచ్చినప్పటికును ఎంత ఎకనామికల్లీ అక్కడ హర్మోస్ ప్రాంతంలో సంబంధించిన ఎంత వాళ్ళు ఇబ్బందులు పెట్టినప్పటికును భారతదేశానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా పెంచే అవసరం లేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరు ఎలా దీన్ని ఏకీభవిస్తారా, లేకపోతే దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? సంపూర్ణంగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ పెట్రోలు డీజిల్ ధరల విషయంలో చాలా కాలంగా ఈ చర్చ జరుగుతుంది. వారానికి 10 రోజులకు ₹5 పెంచడం, ₹10 పెంచడం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో బాగా తగ్గిన తర్వాత కూడా ₹2, ₹1 తగ్గించారు తప్ప ఎప్పుడు తగ్గించలేదు. అంటే పెట్రోలు డీజిల్ ఈ వనరుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుగా భావిస్తుంది. ఆదాయ వనరుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా డిమాండ్ వచ్చింది. జిఎస్టీ వేసి మాకు మామూలుగా ఎంత రేట్ అయితే ఇంటర్నేషనల్ ఉందో దానికి జిఎస్టీ కలిపి ఇచ్చేయండి అని. దానికి ఒప్పుకోవడం లేదు సెంట్రల్ గవర్నమెంట్.
ఆ రకంగా కనుక జిఎస్టీ కలిపినా చాలా తక్కువ రేటుకు పెట్రోల్ డీజిల్ అమ్మొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమంటే ఇది పన్ను పేరు చెప్పకుండా, ఇది పన్ను అని చెప్పకుండానే వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టేటువంటి ఆదాయ వనరుగా మార్చుకున్నది. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో ధర తగ్గినా ఇక్కడ ధర తగ్గవు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉండేటువంటి ధర అయితే 70 రూపాయలకు పెట్రోల్ ఇవ్వచ్చును అని చాలా మంది ఆర్థికవేత్తలు ఇంతకుముందు కూడా చెప్పారు. మీడియా ఎందుకు రాయదు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పలుకుబడి లేదా వాళ్ళ యొక్క గుప్పెట్లో ఈరోజు జాతీయ మీడియా ఇరుక్కొని పోయింది, గోడి మీడియా. అందుకోసమే ఈ వార్తలు బయటికి రావడం లేదు. అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఇప్పుడు అంతేకాదండి, రెండవది ఆ రేట్లు ఆ విషయాలు అట్లున్నాయి. ఇరాన్ మనకి మిత్ర దేశం. ఇరాను గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పారు మనకి ఇంతకుముందు. కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒత్తిడి వల్ల ఆ ప్రాజెక్ట్ రద్దు చేస్తున్నది. ఇప్పుడు ఈరోజు రష్యా ద్వారా వచ్చే చమురులో ఇరాన్ యొక్క చమురు చాలా ఎక్కువ ఉన్నది. రష్యా ఇరాన్ నుంచి కొని మనకి ఇస్తున్నటువంటి పరిస్థితి. అందుకోసం మిత్ర దేశాలు మనకు సహాయం చేస్తున్న దేశాలను కూడా శత్రువులుగా మారుతున్నాడు మోడీ యొక్క విధానం వల్ల. ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని బాధలకు, ఇక్కట్లకు, ధరల పెరుగుదలకు కారణం చేస్తున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క వైఖరి సమీక్షించుకోండి, మిత్ర దేశాలతో ఉండండి, శాంతి కోసం నిలబడండి. మీరు ఈ దురాక్రమణదారులకు, దౌర్జన్యకారులకు మద్దతుగా ఉండేటువంటి మీ వైఖరి మార్చుకోండి. ఇజ్రాయెల్, అమెరికా తొత్తుగా మీరు మారితే ప్రజలు క్షమించరని మరొకసారి మేము చెప్తున్నాం. అందుకోసమే పెట్రోల్ డీజిల్ ధర ఎటువంటి పరిస్థితిలో పెరగకూడదు, పెంచడానికి వీలు లేదు. మీ దగ్గర లక్షల కోట్ల రూపాయల నిల్వలు వచ్చినాయి, దీంట్లో ఆ డబ్బును వాడండి తప్ప మీరు మాత్రం ప్రజల మీద భారం వేయొద్దు అనేసి మేము ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బలపరుస్తున్నామండి. అంటే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నదో దీనికి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఈ రోజు నిన్న ఏదైతే సంఘటన జరిగిందో తర్వాత కూడా మాట్లాడేటప్పుడు కొంచెం ఆర్థికంగా మనం ఎదుర్కోవాల్సిన సమస్యల పట్ల కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంపై మీరేమంటారండి? మాట్లాడాలి కదండి, ఒక జాతి, ఒక మీడియాగా మీరు మీ బాధ్యత. ఎందుకంటే ఈ యుద్ధం వల్ల మనకి ఎటువంటి ప్రమాదం వస్తుంది, మన మీద ఎటువంటి భారాలు పడతాయి, మన ప్రజల మీద ఏం ప్రభావం పడుతుంది అనేది మీలాంటి వాళ్ళు చొరవ తీసుకోవడం చాలా మంచి విషయం అండి. ఎవరో ఒకరు చొరవ తీసుకోవాలా. దురదృష్టం ఏమంటే నోర్లు మూగబోతున్నాయి చాలా మందివి. మీలాంటి వాళ్ళు ధైర్యంగా కగారు విషయంలో కూడా మీరు చొరవ తీసుకున్నారు. ఇటువంటివి 4 Sides టీవీ చొరవ తీసుకోవడం అభినందనీయము. ఇది కేవలం ఒక్క ఛానలే కాకుండా ఒక జాతీయ చర్చగా జరిగితే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఈ ధరల పెరుగుదల మాత్రం ఎటువంటి పరిస్థితిలో చేయకూడదు అనేటువంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం మీద పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందనేసి నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఒకసారి నయనాల గోవర్ధన్ గారి దగ్గర వెళ్దాం. ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు చెప్పినట్టుగా ఎక్కడ యుద్ధం వచ్చినప్పటికును 3 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకే వైఖరి, ఒక విధానం విధిస్తూ అక్కడ ధరలు తగ్గినప్పటికును, ధరలు పెగ్గినప్పటికు ఇక్కడ పెట్రోల్ ధరలు మాత్రం ఎక్కడ కూడా తగ్గించే అవకాశాలు కేవలం ఒక 2 రూపాయలు, 1 రూపాయి ఇట్లా తగ్గినట్టు చేసిన కానీ దానికి సరైన పద్ధతిలో చేయలేదని చెప్తున్నారు. ఈ విషయంపై ఈరోజు యుద్ధం అయ్యి ఎకనామికల్లీ ఎంబార్గో వచ్చినప్పటికును ధరలు మాత్రం పెంచే అవకాశం, ఆవశ్యకత అవసరమే లేదని చెప్తున్నారు. దీనికి మీరు ఏకవిస్తున్నారు సార్ కంక్లూడ్గా? అంటే ఇక్కడ ఒకటే విషయం అండి, ఇందాక మిత్రులు మాట్లాడినట్టు రష్యా నుంచి మనకి ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పుడు రష్యా నుంచి చీప్ ఆయిల్ వచ్చింది, చాలా చీప్ ఆయిల్ వచ్చింది. ఆ చీప్ ఆయిల్ వచ్చినప్పుడు వాస్తవంగా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ ఇంటర్నేషనల్ ధరలకు అనుగుణంగా ఇండియా ధరల్ని సవరించి తక్కువగా అమ్మాలి. కానీ మోడీ చాలా దుర్మార్గంగా పెట్టుబడిదారులకు సద్దులు మోస్తూ, పెట్టుబడిదారుల ఆస్తుల్ని కాపాడుతూ, వాళ్ళ ఆస్తుల్ని పెంచుతూ, సామాన్య ప్రజల జేబులు కొల్లగొడుతూ, వాళ్ళ నిత్య జీవనాల్ని కొల్లగొడుతున్నాడు అనేక రూపాల్లో. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇంటర్నేషనల్ కరెక్షన్ అనేటటువంటిది గత 6-7 సంవత్సరాలుగా మొత్తం పోయింది. ఇంటర్నేషనల్ కరెక్షన్ కంటే ముఖ్యంగా 146 కోట్ల జనాన్ని దోచుకోవడమే మోడీ ఏకైక పెట్రోల్ కి సంబంధించినటువంటి పాలసీగా మారింది. రెండోది, ఇంకోటి జమీల్ గారు ఒక కీలకమైన క్వశ్చన్స్ చేశారు. రష్యా చైనా యొక్క పాత్ర ఏంటి ఇలాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు అంటే, అసలు వాస్తవంగా అంతర్జాతీయంగా రష్యా కానీ చైనా కానీ ఉండడం వల్లనే ఈ మాత్రం ఒక మల్టీ పోలారిటీ వచ్చింది మనకి.
అంటే ప్రపంచవ్యాప్తంగా గత 40 సంవత్సరాల్లో ఆ ఒక రష్యా చైనా ఒక పెద్ద ప్రబలమైనటువంటి శక్తిగా మారడం వల్ల అనేక థర్డ్ వరల్డ్ కంట్రీస్ ని, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ని ఈరోజు బ్రిక్స్ పేరిట, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ పేరిట అమెరికా ఎకానమీని, అమెరికా డాలర్ ని పొందబెట్టడానికి రేపు జూలై 7-8 తేదీల్లో బ్రెజిల్ లో మీటింగ్స్ జరగబోతున్నాయి. అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయం ఒక కరెన్సీ రాబోతుంది. ఇలాంటి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా కాన్ఫ్లిక్ట్ కానీ, లేకపోతే గాజా దుర్మార్గమైనటువంటి పాలస్తీనా ఈ రోజు దాదాపు ఇప్పటి వరకు 60,000 మందికి 65,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు గాజా ప్రజలు. వాళ్ళు అన్నం తింటుంటే తప్ప ఆకలితో అడుక్కుంటే, ఒక ప్లేట్ బట్టి అడుక్కుంటున్నటువంటి సమయంలో కూడా ఇజ్రాయెల్ అమెరికా మద్దతుతో దుర్మార్గంగా కాల్చిపడేస్తుంది. ఇది అత్యంత నీచమైంది, అత్యంత స్టార్వేషన్. అంటే చరిత్ర మొత్తం మానవాళి చరిత్రలో ఎంతో కొంత సుభిక్షంగా ప్రతి ఒక్కరు జీవిస్తున్నటువంటి సమయంలో ఈరోజు పాలస్తీనా అనేటువంటి పిల్లలు, చిల్డ్రన్స్ 60,000 మందిలో సగం మంది పిల్లలు చనిపోయారు. అయినప్పటికీ కూడా అమెరికా ఏం మాట్లాడలేదు. పైగా అరబ్ కంట్రీస్ లో, పశ్చిమాసియాలో, మొత్తం గల్ఫ్ రీజియన్ లో ఈరోజు ఇలాంటి టెన్షన్స్ కానీ, యుద్ధాన్ని కానీ ఎస్కలేట్ చేయడానికి అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ పెట్టరేగిపోతుంది. దీనికి జూలైలో చైనా, రష్యా కూటమితో కలిసినటువంటి బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా ఇప్పటికీ దాదాపు ఒక 40-50 దేశాలు ఆల్రెడీ కరెన్సీ ఎక్స్చేంజ్, యువాన్ ఒక అంతర్జాతీయ కరెన్సీగా రావడానికి అవకాశం ఉంది. చైనా అంటే అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా చైనా ఒక శక్తివంతమైనటువంటి సోషలిస్ట్ కంట్రీ. అది దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అన్ని పశ్చిమ దేశాలని, అమెరికాను తలదన్నినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్ని రంగాలలో అది సముపార్జించుకుంది. గ్లోబల్ ఆర్డర్ ని మార్చాలి, ఒక శాంతియుత ప్రపంచాన్ని, అసమానతలు లేని ప్రపంచాన్ని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో, పేదలు లేనటువంటి ప్రపంచాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అది ఎకనామిక్ రీజియన్స్ లో, అది ఇంటర్నల్ ట్రేడ్ రీజియన్స్ లో, అది ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ కి పూర్తి భిన్నంగా మరొక వైపు నుంచి ఎకనామిక్ సెక్టార్ నుంచి, ట్రేడ్ సెక్టార్ నుంచి పశ్చిమ దేశాలని, అమెరికాని, ఇలాంటి కాన్ఫ్లిక్ట్ రెచ్చగొట్టినటువంటి అనేక దేశాలని కూడా అది నిలువరిస్తుంది. ఒక ఆల్టర్నేటివ్ ఎకానమీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విషయంలో ఈ రోజు ప్రస్తుతం ఏదైతే సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం కంక్లూడ్ గా. డాక్టర్ సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతమైన మన ప్యానెలిస్ట్ అయినటువంటి గౌరవనీయుడు సార్, ఐ థింక్ దట్ కోటేశ్వరరావు గారు ఏదో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉన్నదేమో మాట్లాడడానికి. సార్ మాట్లాడండి సార్, ప్లీజ్ గో హెడ్. ఈ పెట్రోల్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం ఎట్లాంటిదంటే, ఎక్సైజ్ డ్యూటీ పెంచితే అది రాష్ట్రాలకి వాటా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్సైజ్ కానీ ఎక్సైజ్ పేరుతో కాకుండా సెస్టుల పేరుతోటి నేను చెప్పినటువంటి 99 లక్షల కోట్ల నుంచి 3,72,000 కోట్లకి సెస్టుల పేరుతో పెంచారు. సెస్టుల పేరుతోటి సెస్ ఒక్క పైసా కూడా రాష్ట్రాలకి పంచాల్సినటువంటి అవసరం లేదు. మొత్తం అది కేంద్ర ప్రభుత్వము తన లోటు బడ్జెట్ ని మేనేజ్ చేయడానికా, లేకపోతే అదాని అంబానీలకి ఇట్లాంటి వాళ్ళందరికి కట్టుబెట్టడానికి అది కూడా పక్క దుర్మార్గం. రాష్ట్రాల యొక్క వనరులని వసూలు చేసేదేమో రాష్ట్రాల నుంచి, కొట్టేసేది కేంద్ర ప్రభుత్వం అనేది నేను ఆ పాయింట్ కూడా యాడ్ చేద్దాం. ఇదే విషయంలో ప్రస్తుతం ఏదైతే ఉన్నదో సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే కోటేశ్వరరావు గారు, ఈ రోజు చాలా బ్రహ్మాండంగా ఈ చర్చ కార్యక్రమం జరిగింది. కాకపోతే ఒక మంచి పాయింట్ ఏమైందంటే, 3 సంవత్సరాలుగా ఎక్కడ కూడా అన్ని ఎంత చేసినప్పటికీ ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. అయినప్పటికీ ఈ రోజు ఏదైతే కేవలం ఒక సాగుతోని ప్రజల మీద ఒక భారం మోపడానికే విశ్వ ప్రయత్నం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాలు కానీ, అలాగే ఇప్పుడు మరి ఇంకో బ్రహ్మాండమైన పాయింట్ కూడా కోటేశ్వరరావు గారు ఎండ్ ఆఫ్ ద డిబేట్లో కూడా చెప్పారు. ఈ విషయంపై కంక్లూడ్ చేయండి సార్. ఈ విషయం. థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఒక అద్భుతమైనటువంటి అకాడమిక్ డిస్కషన్ మనకు అందించింది. అందుకు ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గమనించినట్లయితే అంతర్జాతీయంగా అనూహ్యమైనటువంటి ఒక పరిణామాల దిశగా మనం వెళ్తున్నట్టు మనం గమనిస్తున్నాం. అసలు స్థూలంగా మనం చూసినట్లయితే ప్రపంచం యొక్క పోకడలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమవుతోంది. దేశాలు ఎప్పుడు కూడా సార్వభౌమత్వం, అలాగే ప్రతి దేశం కూడా తాను ఒక పెద్ద దేశంగా ఎదిగి ఆ ప్రాంతాన్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఆఫ్ కంట్రీస్ను కూడా శాసించే విధానంలో వెళ్ళాలనేటువంటి ఒక ఉత్సుకత మనం చూస్తున్నాం. మరి అంతర్యుద్ధాలు, అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి భయానక యుద్ధాలని మనం చూసినట్లయితే
పాలస్తీనా ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఘోరాల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి దయనీయమైనటువంటి స్థితిగతులను కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం ఏమిటి అంటే మానవతా దృక్పథం అనేటువంటిది చాలా లోపిస్తోంది. అగ్రరాజ్యాలు కానివ్వండి, అలాగే యుద్ధాల్లో పాల్గొనే ప్రతి దేశం కూడా ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తోంది. కాంబాటెంట్స్ అంటే ఎవరు, అలాగే ద టైప్ ఆఫ్ ది వెపన్స్ దట్ దే హ్యావ్ టు యూస్, ఇంకోటి ది కేటగిరీ ఆఫ్ ది వెపన్స్, అలాగే హౌ వీఆర్ పుటింగ్ దోస్ వెపన్స్ అపాన్ ది అదర్ కంట్రీస్, అంటే ది ప్రాసెస్ ఆఫ్ యూటిలైజింగ్ దోస్ వెపన్స్. ఇటువంటి అనేక అంశాల్లో మనకు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చాలా స్పష్టమైనటువంటి మార్గనిర్దేశకం చేస్తున్నా కూడా కొన్ని దేశాలు వాటికి సంబంధించినటువంటి పద్ధతుల్లోనే ముందుకు పోతున్నాయి. అది నిజంగా ప్రపంచానికి అంత మంచి చేసేటువంటి విధానం కాదు. అలాగే మనం ప్రస్తుతం ఉన్నటువంటి క్రైసిస్ కనుక మనం గమనించినట్లయితే అగ్రరాజ్యాల్లో ఉన్నటువంటి ఈ ఆకాంక్ష ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఈ విధంగా తప్పుదోవని పట్టిస్తోందని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో కూడా ఇప్పటికిప్పుడు మనం పెద్ద పెను మార్పుల్ని మనం చూడలేం. కానీ దీన్ని సాకుగా తీసుకొని ప్రభుత్వం గనక సామాన్య మానవుని యొక్క జనజీవనంపై ఒత్తిడిని కనుక పెంచినట్లయితే అది చాలా కష్టసాధ్యం. ఎందువల్ల అంటే ఇప్పుడే మనం చూసాం, కోవిడ్ నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. పూర్తి స్థాయిలో ఇంకా రాకపోయినా కూడా నియర్లీ 60 to 70% మనం ఒక స్ట్రీమ్ లైన్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ పెట్రోల్ క్రైసిస్ అనేటువంటిది సామాన్య మానవుడు తట్టుకునేటువంటి క్రైసిస్ కాదు. కాబట్టి ఇటు ప్రభుత్వాలు కానివ్వండి, అటు అగ్రరాజ్యాలు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినేరియోను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇటువంటి ప్రెషర్స్ కానీ పొలిటికల్ వెంచర్స్ కానీ అవి పెరగకుండా డీఎస్కలేషన్ ప్రాసెస్తో వాటిని తగ్గించే ప్రయత్నం చేయటం అందరికీ మంచిదని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏది అయినప్పటికున్నో కేవలం భారతదేశంలో ఈరోజు ఎక్కడ ఏ జరిగినా కూడా అక్కడ హమ్రోస్ ప్రాంతంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, డాలర్ రేటు ఎట్లా పెరిగినా కూడా, క్రూడాయిల్ రేటు ఎంత పెరిగినప్పటికున్నో ఆవశ్యకత లేదు మన భారతదేశంలో పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచడానికి అని చాలా సుదీర్ఘంగా మనకు ఎవరైతే మన సందేశాలు అందించారో మనకు అబ్దుల్ గఫూర్ గారికి, నయనాల గోవర్ధన్ గారికి, కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ గదర్ చెప్పిన ఒక మాట ఈరోజు గుర్తిస్తూ ప్రపంచ యుద్ధం ఆపనీకి మీరు సిద్ధం గండన్రో నాయన అనే నినాదం అయితే మనకు గద్దర్ చెప్పిపోయాడో దానికి సంబంధించిన ఒకసారి ఆ గద్దర్ను సమర్శించుకుంటూ ఈరోజు ఈ ప్రపంచ యుద్ధాన్ని ఆపడానికి ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. ప్రపంచ యుద్ధం ఏదైతే యుద్ధం అని చెప్తున్నారో అది కేవలం వినాశనానికే దారి చేస్తేనే కానీ ఏ దానికి కూడా పనికి రాదు అని చెప్పుకుంటూ ఫోర్ సైజ్ టీవీ మీకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని, శాంతియుతంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాము. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ.